ఈరోజు తెల్ల గజ్జేరు పప్పు వండుతున్నానండి. నేను ఎక్కువ నాకు తెల్ల గజ్జేరు దొరకదండి. ఎక్కువగా దొరికితే మటుకి నేను తెచ్చుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుందండి పప్పు. ఆరోగ్యానికి కూడా మంచిది, ప్రతి ఆకుకూర మంచిది అండి ఆరోగ్యానికి. కానీ ఇదన్నీ ఆకుకూరలు దొరికినట్టండి, ఎక్కువ దొరకదు. ఇది ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తారు ఆకుకూరలు అమ్మేవాళ్ళు. మనకు కనిపించింది అనుకోండి తెచ్చుకొని వండేసుకోవటమేను. ఫ్రెష్గా బాగుంది. చూసారు ఇక్కడ తెల్లటి పూలు ఉంటాయండి తెల్ల గజ్జేరికి. ఆకులు ఈ విధంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఆకు చూడండి, ఆకులు ఇప్పుడు ఆకుల్ని కట్ చేసుకొని పప్పు వండుతాను. కందిపప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నేను ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు 2 రకాలు వేసుకున్నాను పప్పు చేయడానికి. దీంట్లో వేసుకోవడానికి ఇదిగోనండి ఆకుని శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఇట్లా కట్ చేసుకున్నాను. కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఏ ఆకుకొని కూడా కడగకూడదు. టమాటా, చింతపండు, పెద్దలిపాయి, పచ్చిమిర్చి ఇవి దీంట్లోకి వేసేసుకొని 3 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకుందాము. మూత పెట్టేద్దాం. ఇంకా ఈ వేడికి మగ్గిపోతుంది. కారం, పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. ఇక మెదుపుకుందాము. మనం తాలింపు వేసుకున్నాక పప్పుని ఈ విధంగా చూడండి ఇట్లా వచ్చినాక అప్పుడు స్టవ్ కట్టేసుకుంటేనండి 2 రోజులైనా నిల్వ ఉంటుంది. వాసన రాజు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎట్లా పడితే అట్లా ఉండామనుకోండి సాయంకాలానికే స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి తెల్ల గజ్జేరు. మీకు మటుకండి ఆకుకూర ఇది దొరికితే వదిలిపెట్టకుండా తెచ్చుకొని వండుకోండి. ఎక్కువ దొరకదు ఇది. పెరుగు తోటకూర, పాలకూర, ఇవి దొరుకుతాయి కానండి ఎక్కువ. ఇది మటుకు తొందరగా దొరకదండి. చాలా చాలా బాగుంటుంది పప్పు ఈ విధంగా వండుకుంటే. ఇంకా స్టవ్ పెట్టేద్దాం. రెడీ అయిపోయిందండి పప్పు.